కీర్తన 1వ వాక్యంలో సెలవిస్తుంది, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యం సెలవిస్తుంది, మరి భూమి ఆకాశం సృష్టించిన మన ప్రభు మొదటిగా వెలుగు కలుగును గాక అని చెప్పారు. యేసు ప్రభువారు నూతన నిబంధనలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పారు. ఇంకా ప్రవక్త యెషయా వచ్చిన వాక్యాన్ని మనం చూసినప్పుడు, యెషయా మరి చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. యూదులు, హెబ్రీలు వెలుగును వెతికారు, గ్రీకులు జ్ఞానాన్ని వెతికారు, రోమన్స్ వాళ్ళు అధికారాన్ని వెతికారు. ఎందుకు హెబ్రీలు వెలుగును వెతికారంటే, కీర్తనాకారుడు అంటాడు, ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. ఇదే బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో పాపం అనే చీకట ఎక్కడ చూసినా కమ్ముకునింది. ఈ పాపపు ప్రపంచంలో నిజంగా వెలుగు అనేది నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనస్సులోకి రావాలంటే వెలుగైన యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే నీలో ఉన్న పాపపు చీకటి తొలగిపోయి పరిశుద్ధమైనటువంటి వెలుగు నీ జీవితంలో ప్రకాశిస్తుంది. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగు, నా రక్షణ. ఎప్పుడైతే ప్రభు ఇచ్చే వెలుగు నీ హృదయంలోకి వస్తుందో అంధకారం తొలగిపోద్ది, మరి గాఢ అంధకారం తొలగిపోద్ది, పాపం తొలగిపోద్ది. పరిశుద్ధమైన వెలుగు ద్వారా వెలుగులో నువ్వు జీవిస్తావు, రక్షించబడతావు, శిక్ష నుంచి తప్పించబడతావు. May God bless you, beloved. Have a wonderful evening. Our gracious Heavenly Father, we thank you for the word, Psalm 27 verse 1. The psalmist said, the Lord is my light and my salvation. Today I declare and decree that the light of Yeshua, Jesus Christ, will shine in the hearts of your children and eradicate the darkness, the sin, the evil from the hearts and from minds of the people, and that the light will shine in the hearts of your children. In Jesus' name we pray. Amen. 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 May God bless you, beloved. Have a wonderful evening.